సార్ పెళ్ళయిన తర్వాత 3 రాత్రులు గడుపుతా ఉంటారు. ఈ 3 రాత్రుల్లో నేను బయటికి రాకూడదు, చెడు కూడా ఆడాలని చెప్పేసి చాలామంది కోరుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చేస్తే బావుంటదంటారు? నేను దీని గురించి విన్నానండి. ఇది ఆచారం అంటే నాకు తెలీదు అంతా. కానీ విన్నాను ఇంతకుముందు. అంటే భయపడుతున్నారు చాలామంది. ఇక 3 రాత్రులు అంటే 3 రోజులు కంటిన్యూయస్‌గా అక్కడే ఉండడం, ఇగ ఏం జేయాలి మేము అన్నట్టు ఉంది. అయితే దీన్ని తప్పనిసరిగా అంటే ఒక రకమైన ప్లానింగ్‌తో గడపాలి. పెట్టిందే వాళ్ళు మీరు ఒకళ్ళకొకళ్ళకు తెలుసుకోవడానికి, షేర్ జేయడానికి, మాట్లాడుకోవడానికి నిదానంగా ఆ సంప్రదాయమే అలాంటిది. అంటే ఇప్పుడు మా ఒక ఫ్రెండ్ చెప్పాడనమాట. ఒకరోజు మాట్లాడడం కానివ్వండి, సెకండ్ డే మళ్ళీ ఏదో టచ్ చేయడం, థర్డ్ డే మళ్ళీ మాది కలవడం. అదంతా ఇవాళ రేపు అదైపోయిందంటే ఈ ఫోను మూవీస్, బూత్ సినిమా అవి ఇవి చూసి అదే అనుకుంటారు. అదే గాదు లైఫ్‌లో అది ఎప్పటికి ఉంటుంది మీకు. కానీ ఏందంటే ఫోర్ ప్లే అందుకనే ఉంటది గదా! ఇందులో సెక్స్‌లో భాగం ఫోర్ ప్లే. ఫోర్ ఓకే. ప్లే, ప్లే ఆఫ్టర్ ప్లే ఇలా ఉంటది. ఓకే. అయితే అలాగే 3 రోజుల్లో ఏందంటే మీరు నిదానంగా గడిపి మంచిగా ఒక్కసారి చేసినా మంచిగా చేయండి. చాలామందికేందంటే ఏమనుకుంటదేమో తొందరగా అయిపోతది. చేయంగానే సార్ ఒక్కసారి చేసినా సెకండ్ రౌండ్‌కే నిలబడట్లేదు. అరే! నువ్వు ఇప్పుడే సెకండ్ రౌండ్‌కి ఎందుకు వెళ్తున్నావు బాబు? కొంచెం నిదానంగా ఉండు. అట్లా లేదు మా ఫ్రెండ్ అన్నాడు 4 రౌండ్‌లు, 5 రౌండ్‌లు చేసిండంట. ఇప్పుడు ఆయన చేసిండని ఈయన చేస్తాడంటే తప్పు కదా! ఎవరిది సామర్థ్యం వాళ్ళకు. సార్ అతను చాలా మిస్టేక్స్ చాలా తప్పులు చెప్తారు చాలామంది. ఓకే. ఓకే. సార్ రౌండ్‌కి మధ్య టైం ఎంతుండాలి? ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ టైం ఉంటది. ఒక్కొక్క మనిషికి కొంతమందికి 10 నిమిషాల్లో రెడీ అయిపోతాడు. ఇంకో మంది 4 గంటలకు, ఇంకో మంది వేరే రోజే పడతది. ఓకే. ఇప్పుడు తప్పనిసరి అది అతని బాడీ అలాంటిది. ఇప్పుడు అతను ఎప్పుడంటే చాలామంది ఏంటంటే ఓవర్ యూజ్ చేస్తారు. చేయంగానే మళ్ళీ చేస్తానంట. వాళ్ళు రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మీరు అలవాటు కూడా చేస్తారు మీ పార్ట్నర్‌ని. అది కాగానే మళ్ళీ కావాలంటారు. అరే వద్దు ఒకసారి ఇద్దరు భాగప్రాప్తి చెందితే చాలు. మీరు ఒకటేసారి వీర్యాన్ని తీస్తారు గదా! అది ఒకటేసారి ఒక గంట సేపు గూడా చేయొచ్చు. ఎలా? స్టాప్ అండ్ టెక్నిక్ ఏదో ఉంటది. మీరు పెనిట్రేటివ్ సెక్స్ జేయడం, ఇటు జరిగిపోవడం. గివ్ గ్యాప్ మళ్ళీ ఓకే. మాట్లాడండి. ఏదో ఒకటి మళ్ళీ యాంగిల్స్ చేంజ్ పొజిషన్ చేంజ్ చేయండి. చాలా ఉన్నాయి దీనికి. అది చేసి అంటే ఫోర్ ప్లే అది దీంట్లో అమ్మాయిలు పడేసి అది జేయండి. ఓకే. నిదానంగా పడుకుంటారు ఆలోచన. అది గాకుండా చేసాము మళ్ళీ సెకండ్ రౌండ్‌కి నేను రెడీ అవ్వట్లేదు. ఫస్ట్ అవుతుండే అంటే ఫస్ట్ మీరు ఆ ఏజ్‌లో అవుతుండే కావచ్చు. ఇప్పుడు కొంచెం ఏజ్ 25, 30, 35 అలా వస్తుంటే చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే. మీరే మీ బాడీని అలవాటు అంటే అర్థం చేసుకోవాలి. ఈ 3 రాత్రుల్లో నిదానంగానే ఉండాలి. అంటే దానికి మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడుతూ మీరు సక్సెస్‌ఫుల్లీ 3 కాదు 30 రాత్రులు గడపొచ్చు మంచిగా ఫ్రెష్. 1 మంత్ కిట్ మెడిసిన్ ఉంటుంది. అవి వాడిన తర్వాత మీ టైమింగ్ కూడా ఇంక్రీజ్ అవుతది. మీ అంగం కూడా గట్టిగా పడతది. సైజ్ లావు కూడా అవుతది. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఈ గీగ్రాలు వాడుతున్నారు చాలామంది. ఓకే. దాంతోని హెడ్‌ఏక్స్ అది చిరాకు లేవడము, డిస్టర్బెన్స్ అంతా ఉంటది. ఇది ఏముండదు. ఈ మెడిసిన్స్ వాడితే చాలా బావుంటది. సార్ కొత్తగా పెళ్ళయింది. బెడ్‌రూమ్‌లోకెళ్ళాడు. బట్ ఒకప్పుడు చాలా పవర్‌ఫుల్ క్యాండిడేట్. బట్ లోపలికెళ్ళగానే పని చేయలేదు. ఏం చేయాలతను? పెళ్లి అంటే మీరు శోభన గదిలో యెస్ అడుగుతున్నారా? సార్. కరెక్ట్. శోభన గదిలో ఎంత మంచి బిల్డర్ అయినా సరే ఎవరైనా ఫెయిల్ అవుతారు చాలా మంది. ఓకే. తప్పేం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే అది సైకలాజికల్లీ అతని మనసులో కూర్చుంటుంది. ఏదో పెర్ఫార్మ్ చేయాలి, చేస్తానో లేదో, ఏమేమో సోషల్ మీడియాలో విన్నాను అన్నట్టు ఒక రకమైన డౌట్ వచ్చేస్తుంది. అంటే అవతల అమ్మాయి ఏమనుకుంటుందన్న ఫీలింగ్ ఏమనుకుంటారో కూడా అని ఫీలింగ్స్‌లో వచ్చి అదయిపోతాడు. అందుకే ఓకే. ఏంటంటే సైకలాజికలే ఉంటుంది మాక్సిమం. కానీ ఒక అమ్మాయిని టచ్ చేయగానే ఆ ఫీలింగ్స్ అంటే మన అనుకున్న అమ్మాయి టచ్ చేయగానే ఆ ఫీలింగ్స్ వస్తాయి కదా! ఫీలింగ్స్ వచ్చినప్పుడు చేయొచ్చు కదా! చేయొచ్చు. రావాలి. కానీ ఏందంటే, ఇగ ఏమనుకుంటారో ఏందో అన్నట్టు ఒకటుంటది. అదే ఉండదు. దాంతో పాటు ప్రాబ్లమ్ గూడా ఉంటది. ఓకే. ఇవాళ రేపు మళ్ళీ అగైన్ మనం వచ్చేది వెనకాల లైఫ్ స్టైల్. ఓకే. తిండి, నిద్ర అదంతా ఏమి లేదు. మళ్ళీ జిమ్‌కెళ్ళడం బాడీ మంచిగా చేసుకుంటారు గానీ, బయట నుంచి సప్లిమెంట్స్ అవి అన్నీ తీసుకొని మీ సెక్స్ లైఫ్‌ని చాలా డిస్టర్బ్ చేసుకుంటారు. ఓకే. అయితే వాళ్ళకు అక్కడ పోయిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ పోతది. ఓకే. మళ్ళీ ఏందంటే ఇవాళ రేపు నేనేం చూస్తున్నానంటే లైఫ్ స్టైల్ అటు పోయడం, ఇటు పోవడం ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? నేను ఆ రాత్రి చేయగలుగుతానా లేదా? అని ప్రీ ఫైనల్ లాగా పోయి ఫస్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫైనల్‌కి పోయినట్టు అట్లా చేస్తారు. అది తప్పు. అలా చేయొద్దు. అలా చేయడం వలన ఏమైతదంటే ఆ రోజు ఎగ్జామ్ మళ్ళీ ఏమొస్తదో తెలీదు గదా! అట్లా. రిజల్ట్ ఆ! ఏమవుతుందో తెలీదు. అట్లా. సరే ఇప్పుడు ఆ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళే ముందర హ్మ్.
అంటే ఏదైతే ఆ బూస్ట్ ఏదైతే ఉందో ఆ బూస్ట్ కావాలి అంటే ఏం చేయాలి? డెఫినెట్లీ ఇప్పుడు చూడండి సంప్రదాయం ప్రకారం వాళ్ళు పాలు ఇస్తారు. ఏదో మీరు ఓపెన్ అయ్యి మాట్లాడండి. కొంచెం తొందరపాటు ధనాధన అదే మైండ్‌లో పెట్టుకోవద్దంటాను నేను. ఇంకోటేంటంటే మీకు ఒకవేళ చాలామంది ఇవాళ రేపు లైఫ్ స్టైల్ వలన హస్తప్రయోగం, స్ట్రెస్ దాని వలన చాలా అంటే ఇదైతున్నారు. 3 మంత్స్, 4 మంత్స్ బిఫోర్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే. కౌన్సెలింగ్ గానివ్వండి, ట్రీట్మెంట్ గానివ్వండి, మీ చుట్టుపక్కల ఎవరైనా మంచి డాక్టర్స్ ఉంటే డెఫినెట్లీ చేయించండి. అలా చేస్తే ఆ రోజు పర్ఫార్మ్ చేయగలుగుతాం. ఆ రోజు డెఫినెట్లీ అది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్. ఓకే. మీరు ఎట్లైనా చేయాలి ఆ రోజు. ఓకే. మన దగ్గర అయితే యునాని మెడిసిన్స్ ఉంటాయి. చాలా సేఫ్ మెడిసిన్స్ హల్వా, క్యాప్సూల్, టాబ్లెట్ అన్ని రూపంలో అవి వాడితే అది టెంపరరీ ఆ రోజు కొరకు కాదు. మళ్ళీ మీరు ఎలా ఆలోచించగానే మీ అంగానికి ఎట్లా ట్రిగ్గర్ అవ్వాలి అది మా మెడిసిన్స్‌తో వచ్చేస్తది అట్లా. సార్ కొంతమంది అంటా ఉంటారు. సో అంగం సైజ్ చిన్నగా ఉంది, సన్నగా ఉంది. సో నాకు ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు నాకు చిన్నగా అయిపోయింది. ఎందుకు ఇలా అయింది? ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఒకప్పుడు నాకు పెద్దగా ఉండి ఇప్పుడు చిన్నగా అయింది. దాని ట్రీట్మెంట్ అవ్వచ్చు. ఓకే. అది ష్రింక్ అయిపోతది. ఓకే. కొంతమందికి పుట్టుకతో ఉంటది. ఓకే. అది మైక్రో పెనిస్ అంటారు. చాలా తక్కువ పర్సెంటేజ్ మంది ఉంటారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే కొంతమంది హస్తప్రయోగం చేసి బొర్రలో పడుకొని అవన్నీ పోన్ మాస్టర్బేషన్ ఏమేమో చేసుకొని అంగాన్ని ష్రింక్ చేసుకుంటారు. సైజ్ పొడగొట్టుకుంటారు. అంటే వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకుంటున్నారా అంగం చిన్నగా కావడానికి? వాళ్ళ చేతులతోనే వాళ్ళు అది పాడు చేసుకుంటున్నారు. ఓకే. ఇది అతిగా చేస్తారండి. 4 సార్లు 6 సార్లు అంటారు. రోజుకి 4 సార్లు చేస్తే ఏం పరిస్థితి? అది అంతా ఫ్రీగా చేయలేరు. ఇప్పుడు ఏంటంటే మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ చేయొచ్చు, ఏం కాదు, చేస్తే మీ అంగం సైజ్కి ఏం కాదు. ఈ రోజు ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు. ఏం చెప్తున్నాడంటే, సార్ నేను హస్తప్రయోగం చేయడం వలన నా సైజు తక్కువ అయిపోయింది, నాకు తెలుసు. ఓకే. ఇప్పుడు నేను చెప్పి ఫలానా డాక్టర్ దగ్గర పోయినా ఆయన ఏమంటున్నాడంటే హస్తప్రయోగం చేయడం వల్ల నీ సైజ్ తగ్గదు. సరే ఓకే. అది మీరు చెప్పిందండి హస్తప్రయోగం చేయకపోవడం వల్ల కొంతమంది డాక్టర్లు ఏమంటున్నారు సైజ్ తగ్గదు అంటున్నారు. బట్ సైజ్ తగ్గితే సెక్స్ చేయలేము. ఎందుకు చేయలేరు? డెఫినెట్లీ హార్డ్ ఉండాలి. ఓకే. సైజ్ తగ్గని హార్డ్నెస్ ఉండాలి. ఓకే. ఎప్పుడు నేను ఏం చెప్పాను, యోని లోతు 2.5 3 ఇంచెస్ ఉంటుంది. ఓకే. అంగం ఒకవేళ 3 ఇంచెస్ కూడా ఉంటే ఎరెక్ట్ స్టేట్లో చాలు. ఓకే. 3.5 ఉంటే మరీ మంచిది. అది మినిమం అయితే 3 ఉండాలి. దానికంటే తక్కువ అంటే అది నేను చెప్పినట్లు చాలా తక్కువ మందికి ఉంటుంది. సన్నగా అనివ్వండి, అది లావు మనం చేసుకోవచ్చు. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, యునాని మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్స్. ఇలాంటి తిలాలు ఉంటాయి. ఈ తిలా అంగాన్ పైన అప్లై చేసి జెంటల్ మసాజ్ చేస్తే లావు అవుద్ది. డయామీటర్ కూడా థిక్నెస్ ఎక్కువ అవుతుంది. ఓకే. 3 ఇంచెస్ డయామీటర్ అయిందంటే అతనికి చాలా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎంత లావు ఉంటారు చాలా మంది, ఒబెసిటీ ఉంటుంది, అంగం గట్టిగా ఉంటుంది వాళ్ళు ఓకే. అంటే వెయిట్ తోని ప్రెషర్ తోని అక్కడ రాబడి చేస్తే క్లైటోరిస్ రబ్ అవుతే వాళ్ళు భావి ప్రాప్తి చెందుతారు. ఓకే. అంటే హార్డ్నెస్ ఇంపార్టెంట్. సార్ ఓకే. ఇప్పుడు హార్డ్నెస్ ఉంది సార్, సన్నగా ఉంది, చిన్నగా ఉంది, హార్డ్నెస్ ఉంది, బట్ లావుగా లేదు. సో అతను ప్రాప్తి పొందలేడా? పొందగలుగుతాడు, కానీ హార్డ్నెస్ అది థిక్నెస్ కూడా ఉండాలి. థిక్నెస్ మనం మెడిసిన్స్తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకు ఉండాలి సార్ థిక్నెస్? థిక్నెస్ ఎందుకు రాలేదంటున్నారా? ఎందుకు థిక్నెస్ కావాలి? ఆల్రెడీ థిక్నెస్ అంటే ఇప్పుడు యోని సర్విక్స్ ఏదైతే ఉంటుందో కదా, లోపల ఏది పోతుంది కదా, అది ఇలాస్టిక్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే అంటే ఫీలింగ్స్ వస్తాయి అవి అదంటే అది రబ్బర్ లాగా ఇలాస్టిక్ లాగా ఇలా పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే అంగం ఇట్లా పెడతాడు కదా, అంటే అప్పుడు ఇది ఇలా రబ్బర్ లాగా ఇలాంగేట్ అవ్వాలి. ఓకే. అయితే అప్పుడు వాళ్ళకు తృప్తి కలుగుతుంది. ఓకే. మరీ సన్నగా ఉంది అంటే అది వాళ్ళకు లూజ్గా ఉంటుంది. అందుకే వాళ్ళకు భావి ప్రాప్తి రాదు. మినిమం అది కూడా మంచిగా ఉండాలి. అది మనం మెడిసిన్స్తో వచ్చేస్తుంది.